పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 14వ ఆదివారంలోకి స్వాగతం. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. 3 రీడింగ్స్ ద్వారా దేవుని యొక్క వాక్కును ధ్యానించే ముందుగా అసలు ఈ 14వ ఆదివారం ఏమిటి, వచ్చే వారం 15వ ఆదివారం ఎందుకు వస్తుంది అనేటువంటి డీటెయిల్స్ గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మనందరికీ తెలుసు, క్యాథలిక్ చర్చ్కి ఒక ప్రత్యేకమైనటువంటి దైవార్చన క్యాలెండర్ ఉంది. దైవార్చన క్యాలెండరు అంటే ఇవాళ మనము సంవత్సరాలని నెలల్ని సూచించడానికి ఒక క్యాలెండర్ వాడుతూ ఉన్నాం. జూలై నెలలో ఉన్నాము, ఏప్రిల్ నెలలో ఉన్నాము, డిసెంబర్ నెలలో ఉన్నాము అని ఒక క్యాలెండర్ని ఏ విధంగా అయితే వాడతామో అదేవిధంగా క్యాథలిక్ చర్చ్లో దైవార్చన క్యాలెండరు అనేది మనము ఏ భాగంలో ఉన్నాము అనేది తెలియజేస్తుంది. మరి అసలు క్యాథలిక్ దైవార్చన క్యాలెండర్లో భాగము అంటే ఏమిటి అనేటువంటి డౌట్ వస్తూ ఉంటుంది. క్యాథలిక్ చర్చ్ ఏం చేసిందంటే క్యాలెండర్ని వారాలుగా విభజించి ఆ వారాల్లో ప్రత్యేకంగా యేసుక్రీస్తు యొక్క జీవితానికి ముడిపెట్టి ఆ వారాల్లో దేవుని యొక్క వాక్కుని ధ్యానిస్తుంది. సులువుగా చెప్పాలి అనంటే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని సంవత్సరాన్ని కొన్ని ముక్కలు చేసి ఆయా విభాగాల్లో ఆయా దైవ వాక్కును ధ్యానిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే సామాన్య కాలం 14వ ఆదివారంలో ఉన్నాం. అంటే దీనికంటే ముందు 13 వారాలు అయిపోయాయి అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇంకొన్ని వారాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇది బేసిక్ డివిజన్. ఇప్పుడు మనం ఇంకొంచెం లోపలికి వెళితే యేసుక్రీస్తు జీవితాన్ని మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు జీవితంలో కొన్ని ముఖ్య సంఘటనలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి యేసుక్రీస్తు జన్మించడము, యేసుక్రీస్తు బాప్తిజమం తీసుకోవడము, యేసుక్రీస్తు సువార్త ప్రబోధాన్ని చేయడము, యేసుక్రీస్తు శిలువ శ్రమలను అనుభవించడము, మరణించడము, తిరిగి లేవడము, తిరిగి లేచిన తర్వాత 50 రోజులకి అపోస్తలుల మీదకి పవిత్రాత్మ దేవుణ్ణి పంపించడం, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఈ సంఘటనల ఆధారంగా చేసుకునే క్యాథలిక్ చర్చ్ క్యాలెండర్ని భాగాలుగా విభజించింది. మనందరికీ సంవత్సరం ఎప్పుడు మొదలవుతుంది? జనవరి 1వ తేదీన మొదలవుతుంది. అయితే క్యాథలిక్ చర్చ్కి క్యాలెండర్ ఎప్పుడు మొదలవుతుందంటే దాదాపుగా డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుంది. దాన్ని మనము ఆగమన కాలము అని పిలుస్తాం. అంటే యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ 25. డిసెంబర్ 25కి కరెక్ట్గా 4 ఆదివారాల ముందు దైవార్చన క్యాలెండర్ అనేది ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు ధ్యానించేటువంటి అంశాలు ఏమిటంటే యేసుక్రీస్తు రాబోతున్నాడు అని చెప్పినటువంటి ప్రవక్తల యొక్క ప్రవచనాలను ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాం ఆ కాలంలో. అదేవిధంగా యేసుక్రీస్తు రెండవసారి రానున్నాడు కదా, ఆ నేపథ్యాన్ని కూడా తీసుకొని ఆ 4 వారాల కాలంలో ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉంటాం. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత దాన్ని క్రిస్మస్ కాలం అని పిలుస్తాము. దాదాపు 2 నుంచి 3 వారాలు అది కొనసాగుతుంది. అది అయిపోయిన తర్వాత సాధారణంగా మనము సామాన్య కాలంలో ప్రవేశిస్తాము. ఈ సామాన్య కాలం అనేది దాదాపుగా 33 లేదా 34 ఆదివారాలు ఉంటుంది. ఈ సామాన్య కాలంలో మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు బోధించినటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ శుభవార్త పఠనంలో చూస్తాం. అంటే ఆగమన కాలంలోనేమో ఎవరైతే ప్రవక్తలు ఇదిగో రానున్నాడు ఒక మెస్సయ్య అని చెప్పారో, బప్తిస్మ యోహాను గారు ఎడారిలో ఉండి ప్రకటిస్తూ ఉన్నారో ఆ రీడింగ్స్ని చదువుతాము. యేసుక్రీస్తు పుట్టిన సందర్భానికి సంబంధించినటువంటి రీడింగ్స్ చదువుతాము. ఆ తదనంతరం యేసుక్రీస్తు చేసినటువంటి బోధలు, ఆ బోధలను బాగా ధ్యానించేటువంటి కాలమే ఈ సామాన్య కాలం. ఆ తర్వాత సామాన్య కాలంలో ఒక 3-4 వారాలు లేదా 5-6 వారాలు కొనసాగిన తర్వాత మనకు లెంట్ అనేది ప్రారంభమవుతుంది. ఈ లెంట్లో ప్రత్యేకించి యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను గురించి ధ్యానిస్తాం. దాదాపు 40 రోజులు అంటే 6 వారాల పాటు అది కొనసాగుతుంది. ఆ తదనంతరం ఈస్టర్ వచ్చేస్తుంది. ఈస్టర్ నుంచి దాదాపు 7 ఆదివారాల పాటు మనం పెంతెకోస్తు పండుగ కోసం వెయిట్ చేస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, 50 రోజుల తర్వాత మీకు పవిత్రాత్మ యొక్క దేవుని యొక్క రాకడ ఉంటుంది అని చెప్పి. సో ఆ నేపథ్యంలో 7 వారాల పాటు దాన్ని ధ్యానించి ఆ తదనంతరం మళ్ళీ మనం ఇప్పుడు సామాన్య కాలంలోకి వస్తున్నాం.
సో గమనిస్తే కాలాలు ఆగమన కాలము, క్రిస్మస్ కాలము, సామాన్య కాలము, సామాన్య కాలంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పాస్కాయత్త కాలం అంటే లెంట్, ఆ తర్వాత పాస్కా కాలం అంటే పెంతెకొస్తు వచ్చే వరకు, ఆ తదనంతరం తిరిగి సామాన్య కాలంలోకి ప్రవేశించాం. ఇలాగా ఈ సామాన్య కాలం 14వ ఆదివారం నుంచి 15వ ఆదివారం, 16వ ఆదివారం అలాగ వెళుతూ 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 33 లేదా 34 ఆదివారానికి వెళ్ళేసరికి తిరిగి మనం ఎక్కడ చేరుకుంటామంటే ఆగమన కాలానికి చేరుకుంటాం. అంటే యేసుక్రీస్తు పుట్టడానికి 4 ఆదివారాల ముందుకి మనం చేరుకుంటాం అనమాట. సో ఈ విధంగా కాథలిక్ చర్చ్ అనేది సంవత్సరాన్ని విభజించి ప్రతి ఆదివారం రోజున దేవుని యొక్క వాక్కును లోతుగా ధ్యానించడానికి సహకరిస్తూ ఉంది. సో ఇవాళ కూడా మనకి 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటి రీడింగ్ యెషయా గ్రంథం 66వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేను నా ఎదురుగా ఉన్నటువంటి ల్యాప్టాప్లో చూస్తున్నాను, అందువల్ల నేను సైడ్కు చూస్తున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ రీడింగ్స్ మనం చదివినట్లయితే, యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూసి సంతోషింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. ఈ మాట మనం చదవడానికి ముందుగా అసలు యెషయా గ్రంథం 66వ అధ్యాయానికి ఉన్నటువంటి నేపథ్యం తెలుసుకోవాలి. యెషయా గ్రంథము అనేది దాదాపుగా 3 భాగాలు అని చెప్పొచ్చు. ఇందులో చివరి భాగమే యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి భాగంలో ఏమవుతుంది అనంటే, బబులోనీయులు వచ్చి ఇజ్రాయేలీల మీద దాడి చేశారు కదా, ఆ దాడికి సంబంధించినటువంటి వార్తలను అందించినటువంటి గ్రంథంగా యెషయా గ్రంథంలోని మొదటి భాగం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇదిగో శత్రువులు రానున్నారు, యుద్ధం చేయబోతున్నారు, మనమందరం మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే వాళ్ళని రాకుండా దేవుడు ఆపుతాడు, ఒకవేళ మనం దేవుని మాటలను వినలేదా దేవుడు ఆ శిక్షను తీసుకొని వస్తాడు అని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుని మాటను వారు వినలేదు కాబట్టి దేవుడు ఆ శిక్షను తీసుకొని వచ్చాడు. బబులోనీయులు వచ్చి దాదాపుగా క్రీస్తు పూర్వం 580వ సంవత్సరంలో వాళ్ళు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత అనేక మందిని బందీలుగా ఆ బబులోను అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. ఆ తీసుకెళ్ళినటువంటి ప్రాంతంలో కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. యెషయా గ్రంథంలోనే 2వ భాగం ద్వారా, అంటే దాదాపుగా 30 నుంచి 45 వచనాలు, 45వ అధ్యాయాలు ఆ నేపథ్యం, ఆ మధ్యలో మీరందరూ ఏం బాధపడొద్దు, మిమ్మల్ని నేను త్వరలోనే మళ్ళీ విడిపించి మరలా మిమ్మల్ని ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్తాను, కాబట్టి మీరేం బాధపడవద్దు అని దేవుడు చెప్పడం మనకు ఆ 2వ భాగంలో కనిపిస్తూ ఉంటుంది. ఇక యెషయా గ్రంథం 3వ భాగం, అంటే దాదాపుగా 45 నుంచి 66 వచనాల వరకు దాన్ని 3వ భాగం అని పిలుస్తాము. ఆ 3వ భాగంలో ఇజ్రాయేలీలు 70 ఏళ్ల తర్వాత తిరిగి తమ సొంత దేశానికి తిరిగి వచ్చారు. అంటే దాదాపుగా క్రీస్తు పూర్వము 520 లేదా 530 ఆ సమయంలో తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. అయితే అంతకుముందు బబులోనీయులు చేసినటువంటి దాడి కారణంగా ఇజ్రాయేలు అలాగే యెరూషలేము అనేటువంటి పట్టణము పూర్తిగా నాశనమైపోయాయి. ఆనాడు ఉన్నటువంటి ఇళ్ళకి, దేవాలయానికి, ఆనాటి పంటలకి, ప్రతిదానికి బబులోనీయులు తీవ్రంగా నిప్పు పెట్టి దాన్ని నాశనం చేసి వెళ్ళారు. ఆ నేపథ్యంలో ఇజ్రాయేలీలందరూ తిరిగి వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళందరికీ ఓదార్పునిస్తూ, నేను మిమ్మల్ని అందరినీ వదిలేశానని మీరేం బాధపడవద్దు, నేను మిమ్మల్ని మరలా పునర్నిర్మిస్తాను, మీకు నేను తోడుగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 66వ అధ్యాయాన్ని చదవాలి. కాబట్టి ఆ నేపథ్యాన్ని గుర్తుంచుకొని ఈ రీడింగ్స్ ఒకసారి చదవడానికి ప్రయత్నిద్దాం. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరంను చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. యెరూషలేమును మీరందరూ ప్రేమిస్తున్నారు కదా, మీరందరూ ఇప్పుడు సంతోషించండి, ఎందుకంటే మీరందరూ తిరిగి వచ్చారు బబులోను నుంచి. ఇప్పుడు యెరూషలేముని తిరిగి నేను వైభవోపేతమైనటువంటి నగరంగా నేను మారుస్తాను, కాబట్టి మీరేం బాధపడొద్దు, మీరు ఆనందపడండి. చుట్టూ చూసి దేవాలయం అంతా బొగ్గుగా మారిపోయి ఉంది, మా ఇళ్ళన్నీ కూలిపోయి ఉన్నాయే, మా పూర్వీకులందరూ చనిపోయారే అని మీరేం బాధపడవద్దు, నేను మిమ్మల్ని అందరినీ మరలా లేవనెత్తుతాను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇంకా పూర్వం ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. బబులోనీయులు వచ్చి దాడి చేసినప్పుడు ఇజ్రాయిల్ అంతా నాశనమైపోయింది కదా, ప్రత్యేకించి యెరూషలేము కావచ్చు, ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, దేవాలయం కావచ్చు, పవిత్రమైనది అని భావించినటువంటి ప్రతి స్థలము నాశనమైపోయింది కదా. ఇప్పుడు దాన్ని చూసి మీరు అప్పుడెప్పుడో బాధపడ్డారు కదా 70 ఏళ్ల క్రితం, ఇప్పుడు మరలా మీరు తిరిగి వచ్చారు కదా, ఇప్పుడు మీరు సంతోషించండి, ఇప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని చెబుతూ, మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు. యెరూషలేము అనేటువంటి నగరాన్ని ఒక స్త్రీగా ఉటంకిస్తూ, దేవుడు తండ్రి అనేటువంటి విషయం మనకు తెలిసిందే, ఆ తండ్రికి భార్యగా యెరూషలేమును వర్ణిస్తూ, ఆ యెరూషలేము అనేటువంటి నగరం నుంచి మీరు ఇప్పుడు పాలు త్రాగుతారు,
మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుంచి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. మీరందరూ ఇప్పుడేం బాధపడొద్దు, యెరూషలేము మరలా మిమ్మల్ని పోషిస్తుంది. ఎందుకనంటే యెరూషలేము అనేది క్యాపిటల్, అది ఒక రాజధాని. ఆ రాజధానిలో వ్యాపారము ఉంటుంది, రాజధానిలో పంటలు బాగా పండుతాయి, లేదా పంటలకు సంబంధించినటువంటి వ్యాపారము, అమ్మకము, కొనుగోలు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇంతకాలం అది లేదు కదా, ఇప్పుడు మరలా అది జరగబోతూ ఉంది. మీకు అక్కడ ఆహారం దొరుకుతుంది. ఆ తల్లి యొక్క స్తన్యాన్ని గ్రోలి మీరు సంతృప్తి చెందుతారు, అనగా మీ యొక్క ఆకలి తీర్చబడుతుంది. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు, అనగా మీకు ఇప్పుడు బలవర్ధకమైనటువంటి ఆహారం మీకు అందుతుంది. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. అభ్యుదయము, ఒక కొత్త ఉదయాన్ని ప్రసరింపజేస్తాను. ఎందుకనంటే నిన్నటి వరకు మీరందరూ చీకటిలో ఉన్నారు. యెరూషలేము అనేటువంటి పట్టణం నాశనం అయిపోయింది. మీరందరూ బాధపడుతున్నారు, కానీ ఇప్పుడు బాధపడవద్దు. నేను మీకు అందరికీ ఒక అభ్యుదయాన్ని ప్రసాదిస్తాను. మీకు ఒక నూతన రోజుని లేదా నూతన భవిష్యత్తును మీకు అందిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆ తదనంతరం జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరం మీదికి పారింతును. అనగా ఇప్పటి వరకు మీకు ఎలాంటి సంపదలు లేకుండా పోయాయి. ఆ బబులోనీయులు వచ్చి దాడి చేసిన తర్వాత మీకంటూ సొంతగా ఒక కరెన్సీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఆ బబులోను పాలించినటువంటి దాని కింద మీరు ఉండిపోయారు. కానీ ఇప్పుడు మీకు జాతుల నుంచి సంపద వస్తుంది. ఆ సంపద అనేది ఎలా ఉంటుందంటే పొంగి పొరలు కాలువ వలె ఆ నగరం మీదకి పారింతును. అనగా డబ్బుకి ఇక మీదట ఎటువంటి లోటు లేనటువంటి ఒక పరిస్థితిని నేను కల్పించబోతున్నాను అని చెబుతున్నాడు. ఆ తదనంతరం ఈ రెఫరెన్స్ కూడా బాగా చదవండి. ఎందుకంటే ఈ యెరూషలేము అనేటువంటి దాంట్లోనే దేవుడు శ్రీసభ అనేటువంటి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడతాడు. దాని గురించి కూడా మనం ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత లోతుగా ధ్యానిస్తాము. యెరూషలేము అను తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును. యెరూషలేము గురించి అంత లోతుగా దేవుడు మాట్లాడటానికి కారణం ఏమిటి అని అంటే, వారందరూ ఇప్పుడు ఎండిపోయినటువంటి ఎడారి వంటి పరిస్థితిలో ఉన్నారు, పంటలు లేవు, ఆకలితో ఉన్నారు. మీకు అందరికీ యెరూషలేము అనేటువంటి తల్లి ఓదార్పునిస్తుంది, చంటి బిడ్డలకు ఇచ్చినట్లుగా పాలు అందిస్తుంది, మిమ్మల్ని తన చేతిలోకి ఎత్తుకుంటుంది. ఆ యెరూషలేము అనే నగరము తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలిస్తుంది. ఆ యెరూషలేము నగరము తల్లి బిడ్డలను ఓదార్చినట్లుగా నేను మిమ్మల్ని ఓదార్చును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. యెరూషలేముకి ఇప్పటి వరకు వెళితే ఏమవుతుంది? బబులోను అనేటువంటి ఒక రాజు కింద ఆ యెరూషలేము నగరం అనేది ఉంది. ఆ బబులోను అనేటువంటి రాజు నియమించినటువంటి పాలకులు ఇక్కడ ఉండి మిమ్మల్ని పరిపాలిస్తున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను, నేనే మిమ్మల్ని ఆదరిస్తాను, ఈ యెరూషలేములోనే మీరందరూ ఆదరించబడతారు అని చెప్పడం చూస్తున్నాము. ఈ కార్యం జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చగడ్డి వలె కలకలలాడుదురు, ప్రభుడనైన నేను నా సేవకులను ఆదుకొందును అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదంతా పరిశీలించినప్పుడు దేవుడు యెరూషలేముకి ఎంత తోడుగా ఉన్నాడో కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ యెరూషలేము అనేది కేవలం పాత నిబంధనలో ఉన్నటువంటి యెరూషలేము గురించి మనం ఆలోచించకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత యెరూషలేము పట్టణాన్ని రోమా సామ్రాజ్యం తీవ్రంగా నాశనం చేసింది. దాదాపు క్రీస్తు శకం 2-3 శతాబ్దాల్లో ఇజ్రాయేలీలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మొన్నటి వరకు అనగా ఒక 100 ఏళ్ల క్రితం వరకే వాళ్ళు ఇజ్రాయేలీలు అక్కడికి వెళ్ళి మరలా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే గడిచిన 2000 ఏళ్లలో కనీసం 200 సంవత్సరాలు కూడా యెరూషలేములో ఆ ప్రజలు లేరు. మరి దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ ఏమైపోయాయి? యెరూషలేమును ప్రేమించినటువంటి వాళ్ళందరూ సంతోషపడతారు అని చెబుతూ ఉన్నాడు కదా దేవుడు. మరి 2000 ఏళ్లలో అటు ఇటు 1800 ఏళ్ళు ఆ యెరూషలేము నగరంలో ఎవరూ లేరు. మరి ఎవరు ఓదార్చబడ్డారు అని అంటే, ఇది కేవలం పాత నిబంధనలో ఉన్నటువంటి యెరూషలేము అనేటువంటి నగరం గురించి మాత్రమే కాదు, నూతన నిబంధనలో ఉన్నటువంటి శ్రీసభ అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే శ్రీసభను కూడా దేవుడు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో పౌలు ద్వారా మాట్లాడుతూ, శ్రీసభను నేను నా భార్యగా చేకుంటున్నాను. ఆ భార్య అనగా ఆ శ్రీసభలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మచ్చ కానీ ముడత కానీ లేనటువంటి వ్యక్తులుగా తయారు చేసుకొని ఒక వధువు వలె సిద్ధమయ్యి దేవునితో పెళ్ళికి రెడీ అవుతున్నట్లుగా పౌలు గారు అక్కడ వర్ణించడం చూస్తాం. అంటే ఆ వధువు రూపంలో ఉన్నటువంటి వారందరూ కూడా మనమే. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నటువంటి పాపాలను తొలగించి శ్రీసభ ద్వారా తనలో ఐక్యం చేసుకుంటూ ఉన్నాడు. శ్రీసభ ద్వారా మనల్ని అందరినీ ఒక తల్లిగా శ్రీసభను అనుగ్రహించి ఆ తల్లి శ్రీసభని ఆయన వివాహం చేసుకుంటూ ఉన్నారు. అందుకనే ఈ రీడింగ్స్ అన్నింటినీ మనము చర్చికి అప్లై చేసినప్పుడు మరింత అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యెరూషలేముకి అప్పగించడానికి మనకి ఏ కారణం కనిపించదు.
2000 ఏళ్లలో 1800 సంవత్సరాలు అక్కడ అసలు ఎవరూ లేరు యూదులు. కాబట్టి ఈ రీడింగ్స్ అనేవి కేవలం యూదులను దృష్టిలో ఉంచుకొని కాకుండా నూతన యెరూషలేము అనేటువంటి శ్రీసభ గురించి మనం ఆనందించాలి. ఇప్పుడు చూడండి, యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరంను చూసి సంతసింపుడు అనగా ఇది శ్రీసభ గురించి అని మనం గుర్తుంచుకోవాలి. ఆ తదనంతరం ఇప్పుడు ఈ రోజుల్లో ఈ ఇజ్రాయేలు తర్వాత గాజా బాగా యుద్ధం జరుగుతూ ఉంది కదా, ఇరాన్ కూడా వెళ్ళి యుద్ధంలో పాల్గొంటూ ఉంది కదా. మరి ఈ నేపథ్యంలో యెరూషలేమును ఎలా చూడాలి అనేటువంటి అంశం గురించి ఈ శ్రీసభతో పోల్చిన తర్వాత దాని గురించి కూడా ధ్యానిద్దాము. సో ఆనాడు యెరూషలేముని యూదులు ఎలాగైతే ఏ విధంగా అయితే ప్రేమించారో అలాగే ఇప్పుడు మీరందరూ శ్రీసభ యందు ఆనందించాల్సి ఉంది. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. చూడండి, ఆమె స్తన్యము నుండి పాలు గ్రోలి సంతృప్తి చెందుదురు, ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ఇది శ్రీసభకు ఏ విధంగా వర్తిస్తూ ఉంది? శ్రీసభ ఈరోజు మనందరికీ యేసుక్రీస్తు యొక్క శరీర రక్తాలను అందిస్తూ ఉంది. ఆనాడు యెరూషలేము ఏ విధంగా అయితే ఇజ్రాయేలు పౌరులకి పాలు అందించిందో బలవర్ధకమైనటువంటి ఒక ఆహారాన్ని, ఈరోజు శ్రీసభ మనందరికీ యేసుక్రీస్తు రక్తము అనేటువంటి ఒక బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని మనకందరికీ అందిస్తుంది అని గుర్తుంచుకోవాలి. అభ్యుదయము నది వలె పారింతును. శ్రీసభ నుంచి అనేక ఆవిష్కరణలు కావచ్చు, శ్రీసభ నుంచి అనేక రకాలైనటువంటి గొప్ప అభ్యుదయం ఈరోజు ప్రపంచంలో కలుగుతూ ఉంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే యెరూషలేము అను తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును అనగా ఒక చిన్న పిల్లల్ని తల్లి ఎలా చూసుకుంటుందో ఈరోజు శ్రీసభ కూడా మనల్ని అలాగే చూసుకుంటూ ఉంది. మనకి పుట్టగానే బాప్తిజమాన్ని ఇస్తూ కొంచెం ఎదగగానే ఇంకొక దివ్య సంస్కారంతో మనల్ని పోషింపజేస్తూ అనగా పవిత్రాత్మ అభ్యంగనంతో పోషిస్తూ ప్రతిదినము మనం దేవాలయానికి వెళ్ళినప్పుడల్లా దివ్య సప్రసాదాన్ని అందిస్తూ వివాహ వయసు వచ్చినప్పుడు వివాహాన్ని చేస్తూ రోగంలో ఉన్నప్పుడు వ్యాధిగ్రస్తుల అభ్యంగనాన్ని అందిస్తూ గురువుగా మారాలి, నేను దేవుని సేవ చేయాలి అనుకున్నప్పుడు గురుపట్టాన్ని అందిస్తే ఈ విధంగా పలు రకాల సంస్కారాల రూపంలో మనల్ని ఒక తల్లి వలె శ్రీసభ ఆదరిస్తూ ఉంది అని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా ధ్యానించాలి. మరి యెరూషలేము లేదా ఇజ్రాయేలు అనేటువంటి దేశం ఇప్పుడు గాజా మీద, ఇరాన్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఉంది కదా. మరి మనం ఎవరి తరపున నిలబడాలి? అటు గాజా వైపు నిలబడాలా లేదా ఇజ్రాయేల్ వైపు నిలబడాలా అంటే జస్ట్ కళ్ళు మూసుకొని మనం ఆలోచించాలి. ఎటువైపు న్యాయం ఉంది, ఏ వైపు అన్యాయం అనేది తక్కువగా ఉంది, ఏ వైపు అన్యాయంగా దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి అంశాలని బేరీజు వేసుకొని ఎవరి వైపు మనము మొగ్గాలి అనేది మనం పరిశీలించుకోవాలి. నేను వెంటనే ఇక్కడ తీర్పు తీర్చుకోవడం లేదు గాజా వైపు నిలబడాలి లేదా ఇజ్రాయేల్ వైపు నిలబడాలి అని. కానీ గుర్తుంచుకోవాలి, యేసుక్రీస్తు ఈరోజు ఇజ్రాయేల్ దేశంలో ఉంటే ఎవరి వైపు నిలబడతాడు? ఒకవైపు అన్యాయంగా పసిపిల్లలు ఉగ్రవాదులు వచ్చి ఇజ్రాయేల్ మీద దాడి చేశారు. ఇజ్రాయేల్కి అన్ని హక్కులు ఉన్నాయి ఆ ఉగ్రవాదులను వెళ్ళి పట్టుకోవడానికి. వెళ్ళండి, పట్టుకోండి, అణువణువు గాలించండి, వాళ్ళందరినీ జైళ్ళల్లో వేయండి లేదా మీరు అనుకున్నటువంటి శిక్షలను వేయండి. కానీ ఏ పాపము ఎరుగని పసిపిల్లలు, ఏ పాపము ఎరుగనటువంటి స్త్రీలు, ఏ పాపము ఎరుగనటువంటి బాలలు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది చనిపోతున్నారు. అది దేవుడు కోరుకోడు కదా మన నుంచి. ఒకరు అన్యాయంగా మరణించడానికి దేవుడు ఒప్పుకుంటారా? ఎవరో ఉగ్రవాదులు నలుగురు తప్పు చేశారని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని నాశనం చేయడము అనే దాన్ని దేవుడు ఆహ్వానిస్తాడా? మనం మన భారతదేశాన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన శ్రీనగర్ దగ్గర ఆ జమ్మూ కాశ్మీర్లో దాడి జరిగిన తర్వాత భారతదేశం కూడా పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేసి వచ్చింది. కానీ పాకిస్తాన్లో ఏ పౌరులు మరణించకుండా, సైనికులు మరణించకుండా ఎవరైతే ఉగ్రవాదులుగా ఉండి దాడులు చేస్తున్నారో వాళ్ళ మీదకే వెళ్ళి ప్రిసైజ్గా దాడి చేసి వచ్చింది. అంటే ఇజ్రాయెల్తో పోలిస్తే మన భారతదేశం ఎంత గొప్పది, మన భారతదేశం ఎంత గొప్పగా ఇతరులకు నష్టం కలగకుండా ఎవరైతే థ్రెట్గా ఉన్నారో, ఎవరైతే సమస్యగా ఉన్నారో వాళ్ళను మాత్రమే దాడి చేసి తిరిగి వచ్చింది. మరి ఇజ్రాయెల్ భారతదేశం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఇక రెండవ రీడింగ్లోకి మనం పరిశీలించినట్లయితే గలతీయులకు రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. ఈ గలతీయులకు రాసినటువంటి లేఖ మీద నేను గతంలోనే బైబిల్ స్టడీ నిర్వహించాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సృజన్ సెగేవ్ స్పేస్ గలతియన్స్ అని కొడితే ఆ బైబిల్ స్టడీ వస్తుంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఈ మాటలు చదవడానికి ముందుగా దీని నేపథ్యం తెలుసుకుందాము.
పునీత పౌలు గారు గలతీ అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులకి లేఖను రాశారు. దాన్ని మనం గలతీయులకు రాసినటువంటి లేఖ అని చెబుతున్నాము. ఈయన ఆ లేఖను ఎందుకు రాశాడు అని అంటే, గలతీ అనేటువంటి పట్టణానికి పౌలు గారు అంతకుముందు వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రకటించి అక్కడ శ్రీసభను ఏర్పాటు చేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తును బాగానే ఆరాధిస్తున్నారు. అయితే అక్కడ 2 రకాల గుంపులు ఉన్నారు. ఒకటి, అన్యుల నుంచి క్రైస్తవులైనటువంటి వారు ఒక గుంపు, యూదుల నుంచి క్రైస్తవులైనటువంటి వారు రెండవ గుంపు. అంటే 2 రకాల ప్రజలు క్రైస్తవుల్లోకి వచ్చారు. ఇప్పుడు యెరూషలేము నుంచి కొంతమంది ప్రజలు గలతీ అనేటువంటి ఆ టౌన్కి వెళ్ళారు. ఆ టౌన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ఏమని? మీరందరూ యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడం సులువే, అయితే దానికి మీరు కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచారాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి సున్నతి చేసుకోవడము, పండుగలను ఆచరించడము, యూదా ఆచారాలను అనుసరించడము, వీటిని మీరు చేయాల్సి ఉంది. వాటిని మీరు చేసినప్పుడు అప్పుడు మీరు రక్షణ పొందుతారు అని చెప్పారు. చెప్పినప్పుడు గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులు అంతకుముందు పౌలు గారు వచ్చి కొన్ని బోధనలు చేశారు కదా, ఆ పౌలు గారి యొక్క బోధనలను పక్కన పెట్టి ఈ ఇజ్రాయేల్ నుంచి వచ్చినటువంటి యూదుల మాటలను నమ్మి ఆ మాటల ప్రకారం నడుచుకోవడానికి సిద్ధమయ్యారు. అప్పుడు పౌలు గారికి కోపం వచ్చింది. గలతీయులని కొంచెం ఖండిస్తూ తీవ్రంగానే అవివేకులారా అని తిట్టడం కూడా మనకు మొదటి అధ్యాయంలోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా గలతీయులను ఖండిస్తూ రాసినటువంటి లేఖలో ఆయన ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యాన్ని గుర్తుంచుకొని ఈ రీడింగ్స్ని చదవడానికి ప్రయత్నిద్దాం. నేను మరి ఇతరములైన దేని యందును గాక మన ప్రభువుకు యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే గొప్పగా చెప్పుకొందును. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు పౌలు గారు? నేను మరి ఇతరములైన దేని యందును కాక అని అంటే, ఆనాడు ఇజ్రాయేల్ దేశంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉండేటువంటి క్రియలు లేదా ధర్మశాస్త్రం యొక్క కార్యములు అనగా సున్నతి, ఇతర విధములైనటువంటి పండుగలు. నేను ధర్మశాస్త్రంలోని ఆ పండుగల గురించి కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు మాత్రమే నేను గొప్పలు చెప్పుకుంటాను. అంటే ఇక్కడ పౌలు గారు క్లియర్గా పాత నిబంధనలో ఉన్నటువంటి ఆచార సంబంధమైనటువంటి వ్యవహారాలను పక్కన పెట్టి శిలువ అనేటువంటి అంశాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఎంత హైలైట్ చేస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు శిలువ అనేది పాత నిబంధనలో ఉన్నటువంటి సున్నతి, ఇతర ఆచారాల కంటే గొప్పది అని చెబుతూ ఉన్నారు. ఏలైనా ఆయన శిలువ మూలముననే నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిమి. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెబుతూ ఉన్నారు. ఆయన శిలువ మూలముననే. మీరందరూ ఏమంటున్నారు? ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలను పాటించాలి అని అంటున్నారు. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు వేయబడినటువంటి శిలువ ఏదైతే ఉందో ఆ శిలువ కారణంగానే నేను ఈ లోకమునకు శిలువ వేయబడితిని. అంటే ఈ లోకంలో అత్యంత ప్రాధాన్యమైనది, ఈ లోకాన్ని జయించగలిగినది, లేదా ఈ లోకంలో మనము ఫ్యూచర్లో సాధించవలసినది ఏమిటి అని అంటే శిలువ గురించినటువంటి వార్త అనేటువంటి అంశాన్ని చెబుతున్నాడు. ఇంకా మాట్లాడుతూ, ఎవడైనాను సున్నతి పొందెనా లేదా అనే విషయం అనవసరము, సున్నతి గురించి ఇప్పుడు అసలు అవసరమే లేదు అని అంటున్నాడు. ముఖ్యమైన విషయం ఏమనగా అతడు నూతన సృష్టి అవుటయే. ఇప్పుడు మనమందరము నూతన సృష్టిగా మారాల్సి ఉంది. మనందరికీ పాత సృష్టి ఒకటి తెలుసు. దేవుడు పాత నిబంధనలో ఒక సృష్టిని చేశాడు, ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం సున్నతి చేసుకోవాలి, పండుగలను ఆచరించాలని చెప్పాడు. అయితే ఇప్పుడు దేవుడు తన కుమారుని మరణం ద్వారా మరలా మనతో ఒక నూతన నిబంధన చేసుకున్నారు. యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము నూతన సృష్టిలో ప్రవేశించాము. ఇప్పుడు మనము ఆ నూతన సృష్టిలో ఉండటమే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి విషయము. ఆ ముఖ్యమైనటువంటి విషయం తప్ప పాత నిబంధనలో ఉన్నటువంటి ఇతర విషయాలు మనకి అక్కరలేదు. తమ జీవితములలో ఈ సూత్రమును పాటించు వారికి సమాధానమును కనికరము తోడగునుగాక. పాత నిబంధనలోని ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి విషయాన్ని గురించి కాకుండా ఎవరైతే యేసుక్రీస్తులో నూతన సృష్టి అవుతారో వారందరికీ, ఈ సూత్రం పాటించినటువంటి వారందరికీ సమాధానము కనికరము తోడగునుగాక. దేవుని ఇజ్రాయేలీలకును అవి లభించునుగాక. ఇది కేవలము అన్యులకు మాత్రమే కాదు, లేదా యేసుక్రీస్తును అనుసరిస్తున్నటువంటి యూదులకు మాత్రమే కాదు, ఇజ్రాయేలీలందరికీ ఇది లభించాలి, ఇజ్రాయేలీలందరికీ కూడా ఇది వర్తించాలి అని నేను కోరుకుంటున్నాను అని అంటున్నాడు. ఇక మీదట ఎవడును నన్ను బాధింపకుండునుగాక. ఏలైనా నా శరీరంపై నేను యేసు యొక్క ముద్రను ధరించి ఉన్నాను. పాత నిబంధన ప్రకారం కూడా ఒక ముద్ర ఉంది. అదేమిటి?
అంగం యొక్క చర్మ అగ్రాన్ని కోసివేసి సున్నతి అనేటువంటి ఒక ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. అది ఒక విధమైనటువంటి ముద్ర. కాకపోతే ఇప్పుడు నేను యేసుక్రీస్తు గురించినటువంటి ముద్రలు వేసుకొని ఉన్నాను. అనగా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి శ్రమలను పొందడం ద్వారా వచ్చినటువంటి కొరడా గాయాలు కావచ్చు, ఆయన చేతికి వేసినటువంటి సంకెళ్ళు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి గుర్తులు, అదేవిధంగా యేసుక్రీస్తు యొక్క నూతన నిత్య నిబంధనకు సంబంధించినటువంటి రక్తమును త్రాగడం ద్వారా మనందరి మీద ఆయన తన యొక్క ముద్ర వేస్తూ ఉన్నాడు. తన యొక్క శిలువ గుర్తును మన మీద వేస్తూ ఉన్నాడు. అటువంటి ముద్రలను నేను ధరించి ఉన్నాను. ఇప్పుడు నేను పాత నిబంధన ముద్రల గురించి నేను ఆలోచించడం లేదు. కేవలం నూతన నిబంధన ముద్ర లేదా ఆ నూతన సృష్టికి సంబంధించినటువంటి యేసుక్రీస్తు యొక్క ముద్రలను నేను ధరించి ఉన్నాను. సోదరులారా, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్ అని పౌలు గారు ఈ లేఖను ముగించడం మనకు కనిపిస్తూ ఉంది. ఇది రెండవ రీడింగ్కి సంబంధించినటువంటి విషయం. ఇక సువార్త విభాగానికి వెళ్ళినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మరియు 17 నుంచి 20 వచనాల వరకు ఇవాళ రీడింగ్స్ ఉన్నాయి. ఈ రీడింగ్స్లో ప్రత్యేకించి యేసుక్రీస్తు 12 మంది శిష్యులతో పాటుగా 72 మంది టోటల్గా ఎంచుకొని వాళ్ళందరినీ ప్రజల మధ్యలోకి పంపిస్తూ దేవుని యొక్క సువార్తను, రాజ్యమును గురించి ప్రజలకు ప్రకటింపజేయమని వాళ్ళను పంపిస్తున్నటువంటి సందర్భం గురించి మనం ఇందులో ధ్యానిస్తున్నాము. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రీడింగ్ ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాను. అందులో ముఖ్యమైనటువంటి అంశాలను గురించి వివరిస్తూ వెళ్తాను. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయంగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు, ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఇక్కడ 2 అంశాలు చాలా కీలకం. మొదటిది 72 మందిని ఎంచుకున్నాడు. రెండవదిగా తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు. అంటే యేసుక్రీస్తు ఎక్కడికైతే వెళ్ళాల్సి ఉందో ఆయన స్థానంలో, ఆయనకు బదులుగా క్రీస్తు స్థానంలో అపర క్రీస్తులుగా శిష్యులను పంపించడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందున ప్రత్యేకించి ఆయన 72 మందిని ఎంచుకుంటూ ఉన్నాడు. ఈ 72 అనేది వినగానే మనకేం గుర్తు రావాలి? నూతన సృష్టి. అనగా పాత నిబంధనలో పెద్ద తుఫాను వచ్చి ఓడ పైకి తేలిన తర్వాత నోవా జలప్రలయం గురించి మనం విన్నాం కదా. నోవా జలప్రలయం తర్వాత 72 యొక్క వంశాలు లేదా 72 మంది పెద్దలు కనిపించడం మనం చూస్తాము. ఆ తదనంతరం ఈ 72 అనేటువంటి సంఖ్య మరలా యేసుక్రీస్తు దగ్గర కనిపిస్తూ ఉంది. అంటే ఈ 70 అనేటువంటి అంశానికి పాత నిబంధనలో నూతన సృష్టిగా ఎంచబడినటువంటి నోవా జలప్రలయం దగ్గర కనిపిస్తూ ఉంది. ఆ తదనంతరం మోషే ప్రవక్త సైతం ప్రజల మధ్యలో వచ్చినటువంటి గొడవలను తీర్చడానికి 70 మంది పెద్దలను, ఇంకొక 2 ఆల్రెడీ అప్పటికే ఉంటారు. ఆ విధంగా మోషే ప్రవక్త 72 మందిని ఎంచుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పాత నిబంధనలో నూతన సృష్టిగా పిలువబడినటువంటి నోవా జలప్రలయం అనంతరం కనిపించినటువంటి 72కు సూచనగా ఇక్కడ 72 మందిని ఎంచుకున్నాడు. మోషే ప్రవక్త ఎంచుకున్నటువంటి 72 మందికి సూచనగా మరలా ఇక్కడ 72 మందిని ఎంచుకుంటున్నాడు. అంటే ఈ పాత నిబంధన నుంచి ఏదైతే కొనసాగుతూ ఉందో దానినే నేను కొనసాగిస్తున్నాను. అయితే ఇది నూతన నిబంధన, తన రక్తంతో కూడినటువంటి నూతన నిబంధన అనేటువంటి చిన్న బార్డర్ లైన్ని ఇక్కడ గీస్తూ ఉన్నాడు. కనుక ఇది పాత నిబంధన నుంచి కొనసాగుతూ ఉన్నదే. ఆ తదనంతరం చూడండి, తాను స్వయంగా వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి శిష్యులను పంపిస్తూ ఉన్నాడు. అందుకనే దివ్యబలి పూజలో గురువు ఆ దివ్యబలి పూజను అర్పిస్తూ ఉన్నప్పుడు వారిని మనం అపరక్రీస్తు అని పిలుస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తే స్వయాన కడరాత్రి విందులో రొట్టెను అందుకొని ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని మీరు తినండి, దీన్ని మీరు తాగండి అని చెప్పడం చూస్తాం. ఆ స్థానంలో గురువులు ఆ బలిని అర్పిస్తున్నారు కనుక వారిని అపరక్రీస్తులు అని పిలుస్తాం. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు తాను స్వయంగా వెళ్ళాల్సిన ప్రతి చోటకి వీరిని పంపిస్తూ ఉన్నాడు. తద్వారా వీరు కూడా అపరక్రీస్తులుగా మారుతున్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆయన వారితో ఇట్లా, నేను పంట విస్తారము కానీ పనివారు తక్కువ, కనుక పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు, మీరు పొండు. వాళ్ళను పంపిస్తూ చెబుతున్నాడు, పంట విస్తారంగా ఉంది. అంటే చేయాల్సినటువంటి పంట ఏమో చాలా ఎక్కువగా ఉంది, కొయ్యాల్సినటువంటి పంట ఎక్కువగా ఉంది, కానీ ఆ పంట కోసం పనిచేయాల్సినటువంటి కూలీలు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి పంట కూర్చడానికి ఎక్కువ మంది కూలీలు కావాల్సి ఉంది, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం.
అంటే ఇది ఇండైరెక్ట్గా తన కొరకు పనిచేసేటువంటి వారికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక పిలుపు. సృజన అనేటువంటి నేను కావచ్చు, వింటున్నటువంటి మీరు కావచ్చు, బాప్తిజమం పొందడం ద్వారా మనందరికీ ఒక హక్కు లభించింది క్యాథలిక్ చర్చ్లో. అదేమిటంటే మనమందరము సువార్త ప్రకటించడానికి హక్కుదారులం. యేసుక్రీస్తుని గురించి, ఆయన రాజ్యం గురించి ప్రకటించడానికి మనందరికీ హక్కు ఉంది. బాప్తిజమం ద్వారా ఆ హక్కును మనము స్వయంగా పొందుకొని ఉన్నాము. ఆ హక్కును మనం ఉపయోగించుకుంటున్నామో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. మన జీవన విధానం ద్వారా కానివ్వండి, దేవునికి నలుగురికి దేవుని గురించి చెప్పడం ద్వారా కావచ్చు, వారి కొరకు ప్రార్థించడం ద్వారా కావచ్చు, మన యొక్క జీవితం ద్వారా ఇతరులకి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా కావచ్చు, మనం క్రీస్తుకి సాక్షులుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు వాళ్ళను పంపిస్తూ వాళ్ళకొక జాగ్రత్త చెబుతున్నాడు చూడండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మిమ్మల్ని పంపుచున్నాను. మీరు జాలనైనను జోలనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరినీ కుశల ప్రశ్నలు అడగవలదు. ఇక్కడ చూడండి, ఇదిగో తోడేళ్ల వద్దకు మిమ్మల్ని గొర్రెపిల్లల వలె పంపిస్తున్నాను. మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు మీ మీద దాడులు చేసే వాళ్ళు అనేక మంది ఉంటారు. అది ఈనాటి గురువులు కావచ్చు, బిషపులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు సొంత వారే శత్రువులుగా మారుతూ ఉంటారు. ఉదాహరణకి యేసుక్రీస్తుకి, అపోస్తలులకి, పౌలు గారికి శత్రువులుగా మారినటువంటి వ్యక్తులు ఎవరు? రోమన్ సామ్రాజ్యం కంటే ముందుగా శత్రువులుగా మారింది సొంత రాజ్యం ప్రజలే, సొంత బంధువులే వాళ్ళందరికీ వ్యతిరేకులుగా మారారు. ఈరోజు మనం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మన మీద నిందలు వేస్తూ ఉంటారు. కాథలిక్ చర్చ్ మీద నిందలు వేస్తున్నటువంటి ప్రొటెస్టెంట్ సోదరులు కావచ్చు, వారందరూ మనలోనే యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కాథలిక్ చర్చ్ మీద ఉన్నటువంటి అసూయతో వాళ్ళు అనేక రకాలైనటువంటి దాడులు, నిందలు, అవమానాలు చేస్తూ ఉంటారు. దీన్నే మనం గుర్తుంచుకోవాలి. ఇదిగో తోడేళ్ల వద్దకు మిమ్మల్ని గొర్రెపిల్లల వల్లే పంపిస్తూ ఉన్నాను. ఈ గొర్రెపిల్లకు ఉండేటువంటి ఒక సహజమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే దానంతటా అది దారిని వెతుక్కోదు. తన యజమాని ఏ రీతిలో అయితే వెళుతూ ఉంటాడో, ఏ దారిలో అయితే వెళుతూ ఉంటాడో ఆ దారిలోనే ఆ గొర్రెపిల్ల వెళుతూ ఉంటుంది. అలాగే మనమందరం కూడా మన మీద ఎవరైనా దాడులు చేయనివ్వండి, మనల్ని ఎవరైనా హింసింపనివ్వండి, ఎవరైనా బాధ పెట్టనివ్వండి, మనం మాత్రం యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క దారిలో మాత్రమే మనం నడవాల్సి ఉంది. మీరు జాలనైనను జోలనైనను పాదరక్షలనైనా తీసుకొని పోరాదు. అంటే మీరు వెళుతున్నది శుభవార్త ప్రకటనకే తప్ప మీకై మీరు లగ్జరీస్తో ఒక ప్రాంతంలో స్థిరపడి ఉండడానికి వెళ్ళడం లేదు. కాబట్టి మీరు వీటినేటిని కూడా తీసుకొని వెళ్ళకూడదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగకూడదు. మీరందరూ వెళుతూ ఉన్నది ఇజ్రాయెల్ దేశంలోనే దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలకి. కాబట్టి ఆ పట్టణాల్లో మీకు బంధువులు ఉంటారు. మీ బంధువుల దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి బాగున్నారా, మేము కూడా బాగున్నాము అని చెప్పి వాళ్ళింట్లోకి వెళ్ళి వాళ్ళింట్లో ఉండిపోవడానికి మీరు వెళ్ళడం లేదు. బదులుగా సువార్తను ప్రకటించడానికి వెళుతున్నారు. కాబట్టి మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు. అనగా మీ బంధువుల ఇళ్ళలోకి వెళ్ళి ఈ సువార్త అనేటువంటి ఆ బాధ్యతను మీరు మర్చిపోవద్దు. ఇది మన ఈరోజు కాలంలో ఉన్నటువంటి గురువులకేని, సిస్టర్లకేని, ఈరోజు మాట్లాడుతున్నటువంటి నాకు, మీ అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క సువార్తను మనం భుజాల మీద పెట్టుకున్నప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఒక చోట ఆగిపోయి ఇంతటితో సువార్త ప్రకటన అయిపోయింది, నేను యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటన చేసేసాను, నేను దేవాలయానికి వెళ్ళాను, దివ్యబలి పూజలో పాల్గొన్నాను, ఇంతటితో అయిపోయింది అనేటువంటి భావనలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా అంటున్నాడు చూడండి, మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానం కలుగుగాక అని చెప్పుడు. ఇక్కడ సమాధానం కలుగుగాక అన్న మాటకి హీబ్రూలో ఉపయోగించినటువంటి పదం షాలోమ్. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఎదురుగా షాలోమ్ అని చెప్పండి. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును. షాలోమ్ అని చెప్పిన తర్వాత పవిత్రాత్మ దేవుడు అక్కడ ఉంటే మీరు చెప్పినటువంటి షాలోమ్ అనేది ఏదైతే ఉందో అది ఆ కుటుంబానికి చెందుతుంది. ఒకవేళ లేకపోతే అది తిరిగి మీకే చెందుతుంది. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు తాగుచు అచటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఎక్కడైనా ఒక ఇంట్లో ఉండి షాలోమ్ అని చెప్పినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించి, అనగా క్రీస్తు యొక్క సేవకులు అని మిమ్మల్ని భావించి మిమ్మల్ని ఆహ్వానించి మీరు సువార్త చెబుతూ ఉండగా, అనగా మీరు పని చేస్తూ ఉండగా మీకు ఆహారాన్ని పెడితే మీరు అక్కడే ఉండి ఆ సువార్త పని చేస్తూ వాళ్ళు పెట్టినటువంటి ఆహారాన్ని తినండి. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపడు.
మీరు ఇల్లు తిరగకుండా ఒకచోట స్థిరంగా ఉండి అక్కడి నుంచి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఒకచోట కాకుండా వివిధ ప్రాంతాలకు వెళుతూ, అనగా ఒక ప్రాంతంలోనే వివిధ ఇళ్లకు వెళుతూ అక్కడ ఉంటే ఏమవుతుందంటే అది పోటీతత్వం అవుతుంది. వీరు గొప్పగా పెట్టారు, వాళ్ళు పెట్టలేదు అనేటువంటి తేడాలు వస్తాయి. ఆ తదనంతరం వారు కూడా మేము గొప్పగా చూసుకున్నాం అనేటువంటి భావనలు వస్తాయి. కాబట్టి వీటి గురించి ఆలోచించకుండా ఒకచోట ఉండి సువార్తను ప్రకటించండి. ఆ తర్వాత ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించి మీ ముందు పెట్టున్నదేదో దానిని భుజింపుడు. అంటే మీకు ముందుగా ఏదైతే పెట్టారో దాన్నే తినండి తప్ప మీరు డిమాండ్ చేయొద్దు. మాకు అది కావాలి, ఇది కావాలి, అది తెచ్చిపెట్టండి, ఇది తెచ్చిపెట్టండి అని మీరు వాళ్ళని అడగొద్దు. మీ ముందు ఏదైతే పెడతారో దాన్నే తినండి అని చెప్పడం చూస్తున్నాము. దీన్నే మనం గమనించినట్లయితే అన్యుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్యుల మధ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అన్యులు మనకి వారి ఇష్టం చేత, వారు మనకు మంచి కలగాలని, వారు మన ఆకలి తీరాలని ఏదైనా ఆహారాన్ని ఇచ్చినప్పుడు దీన్నే గుర్తుంచుకొని మనం భుజించాలి. మీ ముందు పెట్టినదేదో దాన్ని భుజింపండి, వారికి సువార్తను ఏదో చెప్పండి. అంతే తప్ప నేను అది తింటే పాపము, ఇది తింటే పాపము, పంది మాంసం తింటే పాపము, లేదా ఇతర దేవాలయాలకు సంబంధించినటువంటి లడ్డూలు తింటే పాపము అని చెప్పి వాళ్ళని మీరు దూరం చేసుకోవద్దు. వాళ్ళు ఏదైతే మీకు పెట్టారో దాన్నే మీరు తినండి. ఎందుకనంటే మీరు వెళ్ళింది సువార్త అనేటువంటి పని మీద. ఆ సువార్తలో యేసుక్రీస్తు యొక్క మాటలను చెప్పడం ముఖ్యం. అంతే తప్ప అక్కడ పెట్టినటువంటి భోజనం ఏమిటి, ఆ భోజనంలో ఉప్పు ఉందా లేదా, ఆ భోజనంలో స్వీట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు అని ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు అక్కడ బోధిస్తున్నాడు. అతడి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యం మీ సమీపంలోకి వచ్చిందని చెప్పుడు. అక్కడ ఉన్నటువంటి వారికి స్వస్థత ఇవ్వండి. ఎందుకనంటే మనందరికీ తెలుసు, యూదులకి స్వస్థతలు అంటే మహా ఇష్టం. ఎవరైనా స్వస్థతలు చేస్తే వాళ్ళు అఫీషియల్గా దేవుడి నుంచి వచ్చారు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అది ప్రజల్లో బాగా స్థిరపడి ఉంది. కాబట్టి రోగులు ఎవరైనా మీ వద్దకు వస్తే వాళ్ళని స్వస్థపరచండి. అప్పుడు ఒక మాటను చెప్పండి, అదేంటంటే దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చిందని చెప్పండి. అంటే మీరందరూ దేవుని రాజ్యంలో ప్రవేశించాల్సి ఉంది అని వాళ్ళని మానసికంగా సిద్ధం చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన అనంతరం పునీత పౌలు గారు చెప్పినట్లుగా దేవుడు సమస్తాన్ని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు యొక్క పాదాల కింద ఉంచాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు సమస్త సృష్టిని పరిపాలించడం మొదలుపెట్టాడు. మరి ఆయన పరిపాలిస్తున్నాడు అని అంటే దానికి ఒక రాజ్యం ఉంటుంది కదా, ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించాల్సి ఉంది. కాబట్టి మీరందరూ చేయాల్సిన పని ఏమిటంటే ప్రజలందరినీ దేవుని రాజ్యానికి సిద్ధం చేయండి అని చెప్పాడు. తదనంతరం కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్మల్ని ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోకి వెళ్ళి మా కాళ్లకు అంటిన మా పట్టణమందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. అనగా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించకపోతే, మీ పట్టణంలోకి వెళ్ళి సువార్త చెప్పాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని స్వీకరించకపోతే మీరు చేయాల్సింది ఏంటి అని అంటే వారితో గొడవలు పడవద్దు. లేదు మేము బలవంతంగా చెబుతాము, మాకు ఇక్కడ చెప్పడానికి హక్కు ఉందని మీరు కొట్లాడొద్దు. బదులుగా మీరు ఏం చేస్తారంటే ఆ పట్టణమందలి దుమ్మును, అనగా మీ కాళ్ళకైనటువంటి దుమ్ము ఏదైతే ఉందో ఆ దుమ్మును అక్కడే విదిల్చి ఇంకొక ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పడం చూస్తున్నాము. ఈరోజు భారతదేశంలో కూడా మనం అక్కడికక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆ సువార్తను అడ్డగించి సువార్తను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటి? మాకు ఈ హక్కులు ఉన్నాయి, మేము వెళ్ళి చెప్పాలి, మాకు భారత రాజ్యాంగం ఈ హక్కు ఇచ్చింది, ఆ హక్కు ఇచ్చింది అని వాళ్ళతో గొడవలు పడితే ఏమవుతుందంటే వారు మనకి మానసికంగా దూరం అవుతారు, వారు మనకి ఆధ్యాత్మికంగా శత్రువులు అవుతారు. దానికి బదులుగా మన పాదధూళిని అక్కడే విడిచి మనము దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని యేసుక్రీస్తు చెబుతున్నాడు చూడండి, అయినను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. మీరు కాలు యొక్క దుమ్మును అక్కడే విడిచిపెట్టండి, కానీ ఒక్క మాట అయితే చెప్పండి. అదేమిటి? దేవుని యొక్క రాజ్యం రావడానికి సిద్ధంగా ఉంది, కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి అని చెప్పి అక్కడ నుంచి ఇంకొక పట్టణానికి వెళ్ళండి అని చెప్పాడు. అలాగే ఈరోజు మనము మాకు ఆ హక్కులు ఉన్నాయి, ఈ హక్కులు ఉన్నాయి అని ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు వినకున్నా సరే మనం మాట్లాడితే ఏమవుతుందంటే మన యొక్క గౌరవం పోవడంతో పాటుగా శుభవార్తకు ఉన్నటువంటి విలువ అనేది పడిపోతూ ఉంటుంది. పందుల ఎదుటికి తీసుకొని వెళ్ళి మన యొక్క ముత్యాలను పడవేయం కదా, అలాగే వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నటువంటి సమయంలో మనం ఒక విషయాన్ని చెప్పొచ్చు, యేసుక్రీస్తు మమ్మల్ని పంపించాడు, మీకు మంచి మాటలు చెబుదామని వచ్చాము, దేవుని రాజ్యం దగ్గరగా ఉందని చెబుదామని వచ్చాము, కానీ మీరు వినడం లేదు, కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము అని అక్కడ నుంచి వెళ్ళిపోతే కనీసం దేవుడు మరొక అవకాశాన్ని మనకు దయచేస్తాడేమో. కానీ వారి దగ్గరే మనం నిలబడిపోయి వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళకి పోటీగా మనం మాట్లాడితే ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు మనకు దూరం అవుతారు, వాళ్ళు మనకు శత్రువులు అవుతారు. వేరొకరు కూడా వాళ్ళకు వెళ్ళి సువార్త చేయాలి అని అనుకున్నప్పుడు ఆ అవకాశం అనేది లేకుండా పోతుంది. కనుక దాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఓరవదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను.
మనందరికీ తెలుసు, పాత నిబంధనలో సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణంలోని ప్రజలందరూ చెడిపోయినప్పుడు దేవుడు ఆ పట్టణం మీదకి శిక్షను తీసుకొని వచ్చాడు. ఆ పట్టణంలో ఏ ఒక్కరు కూడా జీవించలేదు. అలాగే యేసుక్రీస్తు యొక్క సువార్తను తిరస్కరించినప్పుడు ఉద్దేశపూర్వకంగా వారికి కూడా శిక్ష వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి వారితో గొడవపడొద్దు, బదులుగా దేవుడు తీర్పును చూసుకుంటాడు, కాబట్టి మీరు వాళ్ళకు తీర్పు తీర్చొద్దు అని చెబుతూ ఉన్నాడు. ఆ తదనంతరం చూడండి, యేసుక్రీస్తు చెప్పినట్లుగానే శిష్యులందరూ వెళ్ళారు, దేవుని యొక్క సువార్తను ప్రకటించారు, రోగులను స్వస్థపరిచారు, దేవుని రాజ్యం వచ్చిందని ప్రకటించారు. తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతూ అంటున్నారు చూడండి, ప్రభు, మీ పేరిట పిశాచములు కూడా మాకు లోబడుచున్నవి అని చెప్పిరి. వాళ్ళకి చాలా కుతూహలంగా ఉంది, వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఏమని? నీ పేరు మీద మేము దెయ్యాలను వెళ్ళగొట్టాము అంటే వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక శక్తి వచ్చినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు చూడండి ఏమంటున్నాడు, సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడిపోవుట కాంచితిని. ఇది రెండు రకాలుగా చెబుతూ ఉంటారండి. మొదటిది, సైతాను ఆకాశం నుంచి పడిపోవడము అనేది లోక సృష్టికి పూర్వం దేవుడు సైతానును వెళ్ళగొట్టినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు అని కొంతమంది కామెంటేటర్లు చెబుతూ ఉంటారు. ఇక రెండవదిగా, ఈ శిష్యులందరూ ప్రజల మధ్యలోకి వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ లోకంలో బలంగా ఉన్నటువంటి సైతానుడు ఆకాశం నుంచి పడిపోవడము యేసుక్రీస్తు గమనించి దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. ఇంకా యేసుక్రీస్తు మాట్లాడుతూ, నేను మీకు పాములను తేళ్లను నలగదొక్కుటకు శత్రువు యొక్క బలమును అణగదొక్కుటకు అధికారమునిచ్చితిని, అవి ఏవియూ మీకు హాని చేయజాలవు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాములు తేళ్ళు, నిజమైనటువంటి పాములు తేళ్ల గురించి యేసుక్రీస్తు మాట్లాడటం లేదు. ఎందుకంటే వీళ్ళను పంపించేటప్పుడు కూడా ఒక మాట అన్నాడు, ఏమని? మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె పంపిస్తున్నాను అని అన్నాడు. తోడేళ్ల మధ్యలోకి గొర్రెపిల్లలాగా పంపించడము అనేది నిజంగా తోడేళ్ళు ఉన్నటువంటి అడవిలోకి పంపించడం కాదు కదా, నిజంగా వీళ్ళు గొర్రెపిల్లలు కాదు కదా. అలాగే ఈ మాటలో కూడా పాములు తేళ్ళు అనేవి నిజంగా పాములు తేళ్ళు కాదు, బదులుగా పాములు తేళ్ల వంటి విషగుణం కలిగినటువంటి వారు, హాని చేయాలనేటువంటి గుణం కలిగినటువంటి వారు. ఒకవేళ హాని చేస్తే ఒక పాము లేదా తేలు కుడితే ఏ విధంగా అయితే మరణం సంభవిస్తుందో ఆ విధంగా శిష్యులని చంపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వారు. సో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ, వాళ్ళ మీద నేను మీకు అధికారం ఇచ్చాను, కాబట్టి వాళ్ళెవరూ మీకు హాని చేయజాలరు అని చెబుతూ, దుష్టాత్మలు మీకు వశమగుచున్నవని ఆనందింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని ఆనందింపుడు అని చెప్పాను. ఇక్కడ మీరు ఆనందపడాల్సింది దుష్టాత్మలు మీ మాట వింటున్నాయని కాదు, బదులుగా మీ యొక్క పేర్లు అనేవి పరలోకంలో గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కాబట్టి ఆ విషయాన్ని గురించి ఆనందించండి. అంతే తప్ప ఈ లోకంలో జరుగుతున్నటువంటివి లేదా నా నామంలో మీరు చేసినటువంటి అద్భుతాల కారణంగా మీకు స్పిరిచువల్ ప్రైడ్ అంటే ఆధ్యాత్మిక గొప్పతనాన్ని మీకై మీరు ఆపాదించుకొని ఆధ్యాత్మిక గర్వాన్ని మీరు పొందినట్లయితే అది తప్పుగా పరిణమిస్తుంది. ఆ తదనంతరం మీరు పడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించకుండా పరలోకంలో జీవగ్రంథమందు మీ యొక్క పేర్లు ఉన్నాయి కాబట్టి దాని గురించి సంతోషించండి అని చెప్పడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రీడింగ్స్ ద్వారా యేసుక్రీస్తు మనకి తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఆనాడు శిష్యులందరినీ ప్రజల మధ్యలోకి పంపించి దైవరాజ్యం అనేటువంటి అంశం గురించి మాట్లాడాడు. ఆ దైవరాజ్యం అనేటువంటి అంశం ఈరోజు శ్రీసభలో నెరవేరుతూ ఉంది. శ్రీసభ ద్వారా యేసుక్రీస్తు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ శ్రీసభ ద్వారా పాత నిబంధనలో యెరూషలేము అనేటువంటి తల్లి ఏ విధంగా అయితే పాలు అందించిందో, ఈరోజు శ్రీసభ అనేటువంటి తల్లి మనందరికీ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి యొక్క శరీర రక్తాలను మనకు అప్పగిస్తూ ఉంది. ఆ శరీర రక్తాలను భుజించడం ద్వారా మనం బలవంతులుగా మారుతూ ఉన్నాము అనేటువంటి అంశం గురించి ఈనాటి రీడింగ్స్ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దీని మీద మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.